కథకి స్వాగతం. లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్దాం. మాలతి సిరి ఎక్కడా అని అడుగుతుంది బామ్మ. హర్షబాబు గారు బయటికి తీసుకెళ్లారమ్మా. ఎక్కడికి వెళ్ళారు తెలియదమ్మా. బామ్మ ఆలోచిస్తూ ఉండిపోయింది. ఏమైందమ్మగారు, ఎందుకు అలా ఉన్నారు? ఏముంది, నా మనవడి గురించి ఆలోచిస్తున్నా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ దూరమైంది. అమ్మలా భావించిన సవితల్లి తన జీవితాన్నే తనకి దూరం చేసింది. వీటన్నిటిని తట్టుకుని వాడు జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అని అంటుంది. మీరేం భయపడకండమ్మా, సిరిగారు అన్నీ చక్కదిద్దుతారు. నేను అదే ఆశతో బ్రతుకుతున్నాను అని అంటుంది బామ్మ. హాయ్ బామ్మ, టిఫిన్ చేశారా? చేశాను సిరి. ఇంత పొద్దున్నే ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లారు బామ్మ. అవునా, ఇప్పుడు నువ్వు హ్యాపీనా? చాలా. మరి వాడేడి? ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు బామ్మ. నేను ఇప్పుడే వస్తాను. సరే వెళ్ళు. సిరి తన గదిలోకి వెళ్ళిపోతుంది. బామ్మ తననే చూస్తూ ఉండిపోయింది. అమ్మగారు, మీరేం అనుకోకపోతే నాదొక చిన్న సలహా. చెప్పు మాలతి. వీళ్ళిద్దరూ కలపడానికి మనకి ఉన్నది ఒకటే దారి. ఏంటి? జానకి మేడం గారిని పిలిపించండి. ఆవిడ మాత్రమే సిరిని హర్ష గారిని ఒకటి చేయగలదు. మాలతి, సూపర్ ఐడియా ఇచ్చావు. ఇప్పుడే ఫోన్ చేసి దాన్ని రమ్మని చెప్తాను. సరే మేడం. బామ్మగారు, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? ఇన్ని పిండి వంటలు చేస్తున్నారు అని అడుగుతుంది సిరి. అవును సిరి, అమెరికా నుండి జానకి వస్తుంది. జానకి ఎవరు? హర్షకి అక్క వరుస. నీకు వదిన అవుతుందిలే. హర్షకి అక్క ఉందా? నాకెప్పుడు చెప్పనే లేదు. సొంతక్క కాదులే, హర్ష వాళ్ళ పెద్దమ్మ కూతురు. దానికి హర్ష అంటే చాలా అభిమానం. ఓ అవునా, సరే నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటుందన్నమాట సిరి. పర్లే సిరి, అయిపోవచ్చింది. ఈ సున్నుండలు తీసుకెళ్ళి హర్షకి ఇవ్వు. వాడికి ఇవంటే చాలా ఇష్టం. అలాగే బామ్మ. సిరి బామ్మ చేతిలో గిన్నె తీసుకొని హర్ష గదికి వెళ్తుంది. హర్ష ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. సిరి ఆ సున్నుండలు హర్షకి కనిపించకుండా చేతులు వెనక్కి పెట్టి హర్ష దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. ఏంటి ఇలా వచ్చావు? మీకు ఇష్టమైనది ఒకటి తీసుకొచ్చాను. హర్ష ఏంటి అన్నట్టుగా సిరి వైపు చూస్తాడు. నేను చెప్పను, మీరే తెలుసుకోండి. సిరిని గమనిస్తాడు. సున్నుండలు తీసుకొచ్చావా? మీకెలా తెలుసు? హర్ష నవ్వుతూ వెనక్కి చూడమని సైగ చేస్తాడు. సిరి వెనక్కి తిరిగి చూస్తుంది. అద్దంలో క్లియర్గా అంతా కనిపిస్తుందన్నమాట. నువ్వు నాతో దాగుడు మూతలు ఆడలేవు సిరి, అవి ఇటివ్వు అని అంటాడు. నేనేమను. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వనేం చేస్తారు? హర్ష పైకి లేచి సిరి చేతిలోని సున్నుండలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సిరి హర్షకి దొరకకుండా పారిపోతుంది. సిరిని పట్టుకొని ఒక చేతిని వెనక్కి మర్చి పట్టుకుంటాడు. వదులు హర్ష, నొప్పిగా ఉంది. అయితే నా సున్నుండలు నాకు ఇచ్చేయి. మీకు చేతనైతే తీసుకోండి. సిరి నడుము పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. ఒక్కసారిగా షాక్తో అలానే హర్షని చూస్తూ ఉండిపోయింది సిరి. సిరి చేతిలో గిన్నె తీసుకుని నవ్వుతూ సిరి వైపు చూస్తాడు హర్ష. సిరి తననే చూస్తూ ఉండడంతో సిరిని వదిలి దూరంగా జరుగుతాడు. కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. సిరి, వాటర్ తీసుకురా. అలాగేనండి. సిరి అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతుంది. సిరి, వాడు తిన్నాడా అని అడుగుతుంది బామ్మ. ఇంకా లేదు బామ్మ, వాటర్ తీసుకురామని చెప్పారు, నేను ఇచ్చేసి వస్తాను. సరే. సిరి వాటర్ బాటిల్ తీసుకుని హర్ష గదికి వస్తుంది. హర్ష బెడ్పై కూర్చొని ఉన్నాడు. సిరి వాటర్ బాటిల్ టేబుల్పై పెట్టి బయటకు రాబోతుండగా హర్ష తన చేయి పట్టుకుంటాడు. ఇలా వచ్చి కూర్చో సిరి, పనుంది హర్ష, బామ్మకి హెల్ప్ చేయాలి. నీ భర్త కంటే నీకు ఆ పనులే ముఖ్యమా అని అంటాడు హర్ష. సిరి నవ్వుతూ హర్ష పక్కనే బెడ్పై కూర్చుంటుంది. చెప్పండి, ఏంటి? నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? అది నాకు? అదేంటి అలా అడిగావు? ఓ, ఇప్పటి వరకు నీకు ఏమీ కొనివ్వలేదు అని అంటాడు హర్ష. అలానే కాదు కానీ స్పెషల్ ఏంటి? ఏం స్పెషల్ ఉంటేనే గిఫ్ట్ తీసుకోవాలా? మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని అంటుంది సిరి. హర్ష నవ్వుతూ గిఫ్ట్ ప్యాక్ సిరి చేతిలో పెడతాడు. ఏంటిది? ఓపెన్ చేసి చూడు. సిరి గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తుంది. ఎలా ఉంది శారీ? చాలా బాగుంది. కానీ నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నారు? నిన్న ఫ్రెండ్ని కలవడానికి షాపింగ్ మాల్కి వెళ్ళాను. అక్కడ ఈ శారీ చూడగానే నీకు బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకున్నా. మీకెలా తెలుసు ఈ శారీ నాకు బాగుంటుందని? నీకు ఏ శారీ అయినా బాగుంటుంది సిరి, కట్టుకొని చూడు. బాగోకపోతే అప్పుడు నన్ను అడుగు అని అంటాడు హర్ష. సిరి నవ్వుకుంటుంది. అయినా నీకు శారీ కట్టుకోవడం వచ్చా అని అడుగుతాడు. ఏం రాకపోతే మీరు నేర్పిస్తారా? అంటే నువ్వు ఎప్పుడు శారీ కట్టుకోవడం నేను చూడలేదు కదా, అందుకని అడిగా. వచ్చు, కాకపోతే శారీ క్యారీ చేయడం చాలా కష్టం, అందుకే ఎప్పుడు కట్టుకోను. నిజం చెప్పనా, అమ్మాయిలు చుడిదార్లో కంటే శారీలోనే ఎక్కువ అందంగా కనిపిస్తారు. నువ్వైతే చాలా ముద్దుగా ఉంటావు, ట్రై చేసి చూడు అని అంటాడు హర్ష. హర్ష మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది సిరి. నా ఉద్దేశం చాలా బాగుంటావని అని అంటాడు హర్ష. మీరెప్పుడు నన్ను చీరలో చూడలేదు కదా, మరి బాగుంటానని ఎలా తెలుసు? భగవంతుడా, ఎందుకే ఇలా ప్రశ్నలతో నా ప్రాణాలు తీస్తావు? బహుశా చిన్నప్పుడు నువ్వు క్వశ్చన్ బ్యాంక్ మింగేసి ఉంటావు అని అంటాడు హర్ష. సిరి గట్టిగా నవ్వుతుంది. హర్ష కూడా నవ్వుతాడు. సరే నేను వెళ్తాను, బామ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరే వెళ్ళు. సిరి అక్కడి నుండి బామ్మ దగ్గరికి వస్తుంది. బామ్మ సిరి చేతిలో చీర చూస్తుంది. ఆ చీర ఏంటి సిరి అని అడుగుతుంది అనమాట. మా ఆయన నా కోసం కొన్నారు, ఎలా ఉంది? అబ్బో, ఏదో డైమండ్ నెక్లెస్ ఇచ్చినట్టు అంతగా పొంగిపోతున్నావేంటి అంటుంది బామ్మ. మీకు ఇది కేవలం చీరే కావచ్చు, కానీ నాకు ఆ డైమండ్ నెక్లెస్ కంటే విలువైనదే బామ్మ. ఆయన నాకు ఇచ్చిన మొదటి కానుక అంటుంది సిరి. నీ మొహంలో సంతోషం చూస్తేనే అర్థమవుతుందిలే. సరే కానీ రేపు జానకిని రిసీవ్ చేసుకోవడానికి హర్ష ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళు. సరే బామ్మ.
సిరి ఫ్లైట్ టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్న హర్ష 5 మినిట్స్. కాసేపటికి సిరి బయటకు వస్తుంది. హర్ష తను చూస్తూ ఉండిపోయాడు. శారీలో నిజంగానే అప్సరసలా ఉంది తను. కన్నార్పకుండా తననే చూస్తున్న హర్షని చూసి సిరి సిగ్గుపడుతుంది. హర్ష తేరుకొని పక్కకి తిప్పుతాడనమాట. ఎలా ఉన్నాను? బాగున్నాను. లేట్ అవుతుంది, వెళ్దామా? సరే హర్ష. సిరిని తీసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు హర్ష. హర్ష, మీ అక్క అమెరికాలో ఏం చేస్తారు? తను సైకియాట్రిస్ట్. ఓ అవునా? మరి ఆవిడ హస్బెండ్ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి పిల్లలు? నీ ప్రశ్నలు తగిలయ్యా, ఎందుకులా నా బుర్ర తింటున్నావు? ఏదో వాళ్ళ గురించి తెలుసుకుందామని. మా అక్క వస్తుంది కదా, తనని అడిగి అన్నీ తెలుసుకో. సరే, మిమ్మల్ని ఇక్కడ డిస్టర్బ్ చేయంలే. సిరి కోపంగా పక్క తిరిగి కూర్చుంటుంది. ఏంటి, కోపం వచ్చిందా? అవును, నా కోపం వస్తే మీకేంటి? అలా మూతి ముడుచుకుని కూర్చోకే, నేను ఇలానే కూర్చుంటా, మీకేంటి? ఓకే సారీ, అలా రండి దారికి. హర్ష నవ్వుకుంటాడు. ఇంతలో ఎయిర్పోర్ట్ రావడంతో కారు పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్తారు. ఎయిర్పోర్ట్లో జానకిని రిసీవ్ చేసుకుని ఇంటికి వస్తారు. అక్క, నువ్వు ఫ్రెష్ అవ్వు, నాకు కొంచెం పని ఉంది, ఆఫీస్కి వెళ్ళొస్తాను. సరేరా. సిరి, అక్క గది చూపించు. అలాగే. హర్ష అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వదిన రండి, మీకు రూమ్ చూపిస్తాను అంటుంది సిరి. ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు, నా రూమ్ ఎక్కడుందో నాకు తెలుసులే సిరి అని అంటుందన్నమాట జానకి. అలా అయితే మీకు తోడుగా రూమ్ వరకు వస్తాను. అరే వద్దులే, అదేం కుదరదు వదిన, మీ తమ్ముడు చెప్పింది విన్నారు కదా, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఆయన చెప్పి వెళ్ళారు అని అంటుంది. సరేరా. జానకిని తీసుకొని గదిలోకి వెళ్తుంది సిరి. ఎలా ఉంది వదిన మీ రూమ్? మీరు వస్తున్నారని తెలిసి హర్ష దగ్గరుండి మరీ రూమ్ అరేంజ్ చేశారు. వాడికి నేనంటే చాలా ఇష్టం అని అంటుంది జానకి. అవును, సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే వదిన. జానకి వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత సిరి జానకి లగేజ్ మొత్తం నీట్గా సర్దుతుంది. అరే లగేజ్ మొత్తం సర్దేశావా అంటుంది జానకి. వదిన, మొత్తం సర్దేశాను. మీరు తినడానికి ఏమైనా తీసుకురమ్మంటారా? వద్దు, కాసేపు ఇలా కూర్చో. ఇద్దరు అక్కడే కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. సిరి జానకి విషయాలు అన్నీ అడిగి తెలుసుకుంటుంది అనమాట. నీ గురించి హర్ష చెప్పింది నిజమే సిరి. ఏమని చెప్పారు? వినేవాళ్ళు ఉంటే నువ్వు మాట్లాడుతూనే ఉంటావని. అలా చెప్పారా? ఆయన ఎప్పుడు అంతే. మీరు చెప్పండి, నేను మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నానా? లేదు, నువ్వు ఉంటే అసలు సమయమే తెలియడం లేదు తెలుసా. మీరు మొహమాటంగా అంటున్నారులేండి. అదేం లేదు, నేను చూస్తుంటే నాకు నా కూతురే గుర్తుకొస్తుంది. అది కూడా నీలానే లోడ వాగుతూ ఉంటుంది అని అంటుంది అనమాట జానకి. పోవదిన, మీరు కూడా మీ తమ్ముళ్ళనే నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి కాదే పిచ్చి ముద్దు, నిజంగానే అంటున్నా. నీతో ఉంటే ఎవరికి బోరు కొట్టదు. ఏంటే ఇద్దరు ఇక్కడే సెటిల్ అయిపోయారు, భోజనం చేయరా? వస్తున్నాం నాయనమ్మ. సిరి, భోజనం చేద్దాం పదా. అలాగే వదిన. ముగ్గురు డైనింగ్ హాల్ దగ్గర కూర్చుంటారు. మాలతి భోజనం వడ్డిస్తుంది. జానకమ్మ గారు, మీకోసం మీ బామ్మగారు చాలా రకాల వంటలు చేశారు తెలుసా? తెలుసు మాలతి, ఇంతకుముందే సిరి నాకు అన్ని విషయాలు చెప్పింది. చెప్పేశారా? ఒక్కడి మాత్రం నిజమండి, సిరి గారి నోట్లో ఏ మాట దాగదు అని మాలతి అనేసరికి మాలతి మాటలకు బామ్మ జానకి నవ్వుకుంటారు. మాలతి, ముందు భోజనం వడ్డించు. సరేనమ్మా. నాయనమ్మ, ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పావు అని అడుగుతుంది జానకి. బామ్మ పక్కనే ఉన్న సిరిని చూసి మాలతికి సైగ చేస్తుంది. మేడం, గార్డెన్లోకి కొత్త మొక్కలు తీసుకురమ్మని చెప్పారు కదా, అవి తీసుకొచ్చాను. ఆ మొక్కలు నాటుదాం. వస్తారే మాలతి, పద. వదిన, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సిరి మాలతి బయటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పు నాయనమ్మ, ఏంటి సంగతి? బామ్మ హర్ష లైఫ్లో జరిగిన అన్ని విషయాలు జానకి వివరంగా చెప్తుంది. అంతా విన్న తర్వాత జానకి కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. హర్ష సిరి కలిసి సంతోషంగా ఉంటే చూడాలనేదే నా కోరిక జానకి అని అంటుంది బామ్మ. తప్పకుండా వాళ్ళిద్దరు ఒకటవుతారు నాయనమ్మ. హర్షని ఆ సందిగ్ధం నుండి బయటపడేసే పూచి నాది అని అంటుంది జానకి. నాకు తెలిసే నా జానకి గురించి, అందుకే ఇంత అర్జెంటుగా నిన్ను రమ్మని చెప్పింది. సరే కానీ ఇప్పుడేం చేద్దాం? వాడి మనసు మారాలంటే ఒకటే దారి. ఏంటిది? మనం సిరి ద్వారా ప్రయత్నించాలి. ఏమంటున్నావే? నాయనమ్మ, కఠోర బ్రహ్మచారి అయినా సరే ఆడదాని గాలి తోకితే ఖచ్చితంగా చెలిస్తాడు. మనం ఇప్పుడు ఆ దారిని ఎంచుకోవాలి. అంటే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ క్రియేట్ చేయాలి. సరే, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే చాలు అంటుంది బామ్మ. అలాగే నాయనమ్మ, కానీ మనకి సిరి హెల్ప్ కావాలి. అదా, దానికి ఆటలు తప్ప ఇంకేం తెలియదు. వాడికి ఇష్టం లేకుండా ఏమీ చేయను అని అంటుంది అని చెప్తుంది బామ్మ. అయితే ముందు సిరికి బ్రెయిన్ వాష్ చేయాలి. ఇంతలో సిరి లోపలికి వస్తుంది. సిరి, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పొదినా? ఇక్కడ కాదు, నా రూమ్లోకి వెళ్దాం రా. సిరిని తీసుకొని గదిలోకి వెళ్తుంది జానకి. సిరికి భార్యాభర్తల బంధం గురించి అర్థమయ్యేలా చెప్పి హర్ష మనసు మార్చడానికి ఉపాయం చెప్తుంది. అమ్మో, నా వల్ల కాదు, ఆయన కోపం వచ్చిందంటే నన్ను కొడతారు, నన్ను వదిలేయండి వదినా అని అంటుంది సిరి. ఆగు, ఒక విషయం చెప్పు, నీకు హర్ష ప్రేమ కావాలా వద్దా? కావాలి, కానీ ఇలా చేయడం మాత్రం నా వల్ల కాదు. సిరి, భర్త దగ్గర అందాలు చూపించడం తప్పు కాదు. వాళ్ళని మన వైపు ఆకర్షించుకోవడానికి ఆ దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అది. సిరి ఆలోచిస్తూ ఉండిపోయిందనమాట. చూడు హర్ష, గతం మర్చిపోయి నీతో సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇలా చేయక తప్పదు అని అంటుందన్నమాట జానకి. మీరు చెబుతుంటే బాగానే ఉంది, కానీ నాకు టెన్షన్గా ఉంది వదిన. సిరి, నేనున్నాను కదా, నువ్వు నేను చెప్పినట్టు చేయి చాలు. హర్ష సంతోషంగా ఉంటారంటే ఓకే, కానీ ఆయన ఏమనుకుంటారో ఏంటో వదిన అంటుంది సిరి. అబ్బా, నువ్వేం టెన్షన్ పడకు. మీ ఇద్దరి మధ్య జరిగేది కేవలం యాదృచ్ఛికంగా జరిగినట్టు ఉంటుంది, నన్ను నమ్ము. కానీ నేను ఎప్పుడు హర్షతో అలా ప్రవర్తించలేదు. భయంగా ఉంది వదిన. పర్లేదంటారా? ఏం పర్లేదు. సరే అయితే
గుడ్ గర్ల్. సరే నువ్వు వెళ్ళు, ఏం చేయాలో నేను చూసుకుంటాను. సరే. సిరి అక్కడ నుండి తన గదికి వచ్చేస్తుంది. బెడ్డుపై కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఒప్పుకోవడం అయితే ఒప్పుకుంది, కానీ తనకి ఇంకా టెన్షన్గానే ఉందన్నమాట సిరికి. సిరి, నువ్వు వర్ష గదిలో పడుకో. ఏంటి నేనా? వద్దు దినా, ఆయన ఇబ్బంది పడతారు. వాడికంటే ముందు నువ్వే ఇబ్బంది పడేలా ఉన్నావు అని అంటుంది జానకి. అవును, నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది అని అంటుంది సిరి. ఒక విషయం చెప్పు, నువ్వు వర్షను ప్రేమిస్తున్నావు కదా? అవును. మరెందుకు తనకి దగ్గర అవడానికి భయపడుతున్నావు అని అంటుంది జానకి. తెలియడం లేదు. ఆయన నా దగ్గరుంటే బాగానే ఉంటుంది, కానీ నన్ను ముట్టుకుంటే మాత్రం భయం వేస్తుంది. గుండె 100 రెట్లు వేగంగా కొట్టుకుంటుంది తెలుసా అని అంటుంది సిరి. అది భయం కాదే, ఫీలింగా? మరి నాకు భయంగా ఎందుకు అనిపిస్తుంది? భగవంతుడా, దీనికి ఏబీసీడీల దగ్గర నుండి నేర్పించాలి. ఒట్టి పప్పు శుద్ధ అని అంటుంది జానకి. వదినా అని అంటుంది సిరి. లేకపోతే ఏంటే, నీకు చెప్పలేక చేస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తావా లేదా? సరే, ఏం చేయాలో చెప్పండి. నువ్వు డైరెక్ట్గా వాడి రూమ్కి వెళ్ళు. ఆయన ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్పాలి? భార్యాభర్తలు ఒకే గదిలో ఉండాలని చెప్పు. అలాగే అని ఇక్కడ నిలబడిపోయావే, వెళ్ళు. ఓకే వెళ్తున్నా, టెన్షన్ పెట్టకండి వదినా అని అంటుంది సిరి. సిరి అక్కడ నుండి హర్ష గదికి వస్తుంది. బామ్మ, జానకి గది బయట నిలబడి సిరి, హర్షల మాటలు వినడానికి ప్రయత్నిస్తారు. సిరి, ఏంటి ఎలా వచ్చావు అని అంటాడు హర్ష. అది ఏమైంది? నిద్రపోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది వదిన నన్ను మీ గదికి వెళ్ళమని చెప్పింది అని అంటుంది సిరి. ఏంటి? ఇది నన్ను ఇరికించేసింది నాయనమ్మ అని అంటుంది జానకి. పోనీలే, అది భయపడుతుంది కదా, నువ్వే ఏదో ఒకటి సర్ది చెప్పు. సిరికి టెన్షన్తో చేతులు వణుకుతాయి. హర్ష తనని గమనించి దగ్గరికి వస్తాడు. ఏంటి సంగతి? నా తప్పేం లేదు హర్ష, నేను వద్దన్న వినకుండా వదినే నన్ను లోపలికి తోసింది. మీరు నిద్రపోండి, నేను వెళ్ళిపోతాను అని అంటుంది సిరి. సిరి కంగారుగా డోర్ దగ్గరికి పరిగెడుతుందనమాట. ఏమైంది దీనికి అని అనుకుంటాడు హర్ష. సిరి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి జానకి, బామ్మ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తారు. బామ్మ, మీరేంటి ఇక్కడ? సిరిని నీ గదికి పంపించింది నేనే. ఎందుకంటే తను నీ భార్య కాబట్టి. అది కాదక్క. చూడు హర్ష, మీరిద్దరూ 4 గోడల మధ్య ఎలా ఉన్నా పర్లేదు, కానీ ఇలా ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు వేరువేరు గదుల్లో ఉంటే అస్సలు బాగోదు అని అంటుంది జానకి. కానీ లేదు, గీని లేదు. సిరి ఈ రోజు నుండి నీ గదిలోనే ఉంటుంది. కాదు అని తనని బయటికి పంపించావో నేను జీవితంలో నీ మొహం చూడను. నువ్వు రా నాయనమ్మ, వెళ్దాం అని అంటుంది జానకి బామ్మని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హర్ష సిరి వైపు చూస్తాడు. మీరేం టెన్షన్ పడకండి, వదిన నిద్రపోయిన తర్వాత నేను నా గదికి వెళ్ళిపోతాను. ఏం అవసరం లేదు, వెళ్ళి పడుకో అని అంటాడు హర్ష. మీకు ఓకేనా? పర్లేదని చెప్పాను కదా. సరే. సిరి సోఫాలో పడుకుంటుంది. హర్ష బెడ్పై పడుకొని ఆలోచిస్తున్నాడు. ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో హర్ష బయటకు వచ్చి కారులో వెళ్ళిపోతాడు. సిరికి మెలకు వచ్చి చూసేసరికి హర్ష బెడ్పై కనిపించలేదు. రూమ్ మొత్తం వెతికి బయటకు వస్తుంది. అక్కడ హర్ష కారు కనిపించలేదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు ఈయన అని అనుకుంటూ సిరి మొబైల్ తీసి హర్షకి కాల్ చేస్తుంది. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏం చేయాలి, అసలు ఈయన ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ రిషి మొబైల్ కూడా కాల్ చేస్తుంది. రిషి ఆయన ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు అని అడుగుతుంది. కంగారు పడుకోవడం, నా దగ్గరే ఉన్నాడు. థ్యాంక్ గాడ్. బాగా లేట్ అయింది కదా, వెళ్ళి నిద్రపోమ్మా, వాడు ఉదయాన్నే వస్తాడులే. సరే రిషి, ఆయన బాగానే ఉన్నారు కదా? బాగానే ఉన్నాడు. ఎక్కువగా తాగనివ్వకు, అలాగే నేను చూసుకుంటాను అని అంటాడు రిషి. ఓకే బాయ్. సిరి ఫోన్ కట్ చేసి రూమ్లోకి వస్తుంది. బహుశా నేను ఆయన రూమ్లోకి రావడం ఆయనకి ఇష్టం లేదు అనుకుంటా, అందుకే రిషి దగ్గరికి వెళ్ళిపోయారు. హర్ష, నీకు కొంచెమైనా సెన్స్ ఉందా? ఇలా అర్ధరాత్రి చెప్పా పెట్టగానే వచ్చేస్తే సిరి ఎంత కంగారు పడుతుంది, కొంచెం కూడా ఆలోచించవా అని అంటాడు రిషి. తను నిద్రపోతుందిరా, అందుకే చెప్పలేదు. సిరి నీ రూమ్లోకి వచ్చిందని ఇలా అర్ధరాత్రి ఇల్లు వదిలి వచ్చేస్తావా? ఎందుకో నాకు అక్కడ ఉండాలనిపించలేదురా హర్ష అని అంటాడు హర్ష, తను నీ భార్యరా, నువ్వు ఇలా చేస్తే తను ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. సిరి నన్ను అర్థం చేసుకుంటుంది అని అంటాడు హర్ష. అంతేగాని నువ్వు మాత్రం తను అర్థం చేసుకోవు. ఇలా ఎన్నాళ్ళు హర్ష, ఏ ఆడపిల్ల అయినా తన భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వు తనకి ఆ సంతోషాన్ని ఇవ్వకపోగా బాధనిస్తున్నావు. తను నీ రూమ్లోకి రావటం వల్లే నువ్వు ఇంటి నుండి బయటకు వచ్చేసావని తనకి అనిపిస్తే ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఓ గాడ్, నేను ఈ యాంగిల్లో ఆలోచించనే లేదు అని అంటాడు హర్ష. నువ్వెందుకు ఆలోచిస్తావు? అసలు తన మీద నీకు బాధ్యత అనేది ఉంటే కదా అని అంటాడు రిషి. అలా కాదురా, ఏదో ఫ్రస్ట్రేషన్లో బయటకు వచ్చేసాను అంతే. నీ భార్య నువ్వు ఏం చేసినా భరిస్తుంది అంటే అది కేవలం నీ మీద ఉన్న ప్రేమ వల్ల మాత్రమే. నువ్వు తనని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఇలా బాధ పెట్టకు అని అంటాడు రిషి అక్కడ నుండి లేచి రూమ్లోకి వెళ్ళిపోతాడు. హర్ష ఆలోచిస్తూ అక్కడే సోఫాలో నిద్రపోతాడు అనమాట. ఉదయాన్నే సిరి ఫ్రెష్ అయి హర్ష కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈయన ఇంకా రాలేదు. బామ్మ అప్పుడే 2 సార్లు వచ్చి తలుపు కొట్టింది. ఏదో కహాని చెప్పి తలుపు తీయలేదు. కానీ ఇలా ఎంతసేపు మేనేజ్ చేయగలను? ఆయన నైట్ నాతో ఉండలేక వెళ్ళిపోయారని తెలిస్తే బామ్మ ఉదయం చాలా బాధపడతారు. ఏం చేయాలని అనుకుంటూ ఉంది. సిరి టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంది రూమ్లో. నాయనమ్మ, సిరి ఎక్కడ అని అడుగుతుంది జానకి. ఇంకా కిందికి రాలేదు. ఇందాక వెళ్ళి డోర్ కొడితే రెడీ అవుతుందని చెప్పింది. అవునా, వెళ్ళి చూద్దాం పదా. ఇద్దరు హర్ష గది దగ్గరికి వచ్చి డోర్ కొడతారు. వీళ్ళు వచ్చేశారు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ
ఉంటుందన్నమాట. సిరి ఎంతసేపు డోర్ ఓపెన్ చేయి అని అంటారు వాళ్ళు. వస్తున్నా వదిన, ఇంకా తీయక తప్పదు. సిరి కంగారు పడుతూనే డోర్ ఓపెన్ చేయడానికి వెళుతుంది. ఇంతలో హర్ష కిటికీ నుండి రూమ్ లోపలికి వచ్చి సిరి డోర్ ఓపెన్ చేసే లోపు బెడ్పై పడుకుంటాడు. ఎంతసేపే డోర్ ఓపెన్ చేయడానికి, ఏం చేస్తున్నావు వదిన? అది జానకి బెడ్ మీద చూస్తుంది. హర్ష నిద్రపోతూ కనిపించాడు. వాడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడా అని అంటారు వాళ్ళు. సిరి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది. హర్ష బెడ్పై కనిపించేసరికి భారంగా ఊపిరి తీసుకుంటుంది. లేదు వదిన. సరే వాడు నిద్రలేపు. సరే. జానకి బామ్మ కిందికి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వెళ్ళగానే హర్ష లేచి బెడ్పై కూర్చుంటాడు. సిరి డోర్ క్లోజ్ చేసి హర్ష దగ్గరికి వస్తుందనమాట. ఎలా వచ్చారు? కిటికీలోంచి. సరే ఫ్రెష్ అయ్యి రండి. సిరి, నైట్ నువ్వు నిద్రపోతున్నావు, అందుకే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నిద్ర లేపలేదు, సారీ అని అంటాడు హర్ష. పర్లేదు హర్ష, బట్ సడన్గా మీరు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళారో ఏంటంటే భయపడ్డాను. నేను మీ రూమ్లో ఉండటం మీకు ఇష్టం లేదని నాకు చెప్పింటే వదినకు నచ్చ చెప్పి ఉండేదాన్ని కదా, నా వల్ల మీరు ఇబ్బంది పడ్డం దేనికే అని అంటుంది సిరి. అలాంటిదేం లేదు సిరి, నువ్వు వచ్చినందుకు నేను వెళ్ళిపోలేదు, నైట్ నిద్ర పట్టలేదు, అందుకే అలా బయటికి వెళ్ళాను. సరే మీకు ఆఫీస్కి లేట్ అవుతుంది, రెడీ రండి. సిరి అక్కడ నుండి బయటకు రాబోతుంటే హర్ష తన చేయి పట్టుకొని ఆపుతాడనమాట. నువ్వేం బాధపడడం లేదు కదా అని హర్ష అనేసరికి సిరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. హర్ష చూడకుండా లేదని చెప్పి చేయి విడిపించుకొని బయటకు వచ్చేస్తుంది. జానకి, నీ ప్లాన్ వర్కౌట్ అయ్యి ఉంటుందా అని అడుగుతుంది బామ్మ. ఏమో, సిరి మొహంలో టెన్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. రానివు, ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సిరి కిచెన్లోకి వస్తూ బామ్మ జానకిల మాటలు వింటుందన్నమాట. ఇప్పుడు నేను వీళ్ళని ఎలా ఫేస్ చేయాలి, అనవసరంగా వీళ్ళని బాధ పెట్టడం దేనికి, అంతా బాగానే ఉందని చెప్తాను అని సిరి. అక్కడే ఆగిపోయావే, లోపలికి రా అని వాళ్ళు పిలుస్తారు. వస్తున్నా. సిరి జానకి దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఏంటి నైట్ నిద్రలేదా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి? అవును, సోఫాలో కదా, సరిగ్గా నిద్రపట్టలేదు. ఏంటి సోఫాలో పడుకున్నావా? నువ్వు నిజంగానే పప్పు శుద్ధవే వదిన, నాకు కాస్త టైం ఇవ్వు. సరేలే, జాగ్రత్తగా వాడిని నీ వైపు తిప్పుకో, అర్థమవుతుందా? అలాగే. సిరి, టిఫిన్ పెట్టు. వస్తున్నానండి. వదిన, బామ్మ మీరు కూడా రండి, టిఫిన్ చేద్దురు. సరే పద. ముగ్గురికి టిఫిన్ వడ్డించి పక్కనే కూర్చుంటుంది. నువ్వు తినవా? నేను తర్వాత తింటాను, మీరు తినండి. ఏం ఇప్పుడు తినకూడదు? నాకు ఆకలిగా లేదు హర్ష, కాసేపు ఆగి తింటారని అంటుంది. సరే. వీళ్ళు టిఫిన్ చేస్తూ ఉండగా రిషి వస్తాడు. హాయ్ బామ్మ, రారా, సమయానికి వచ్చావు, టిఫిన్ చేయి. వద్దు బామ్మ, నేను ఇంటి దగ్గర చేసి వచ్చాను. హర్ష, నీ కార్ తీసుకొచ్చాను, కీ ఇదిగో, నా బైక్కి ఇవ్వు అని అడుగుతాడన్నమాట రిషి. వాడి కారు నువ్వు తీసుకురావడం ఏంటి? జానకి అనుమానంగా అడుగుతుంది. నైట్ మా ఇంటికి వచ్చాడక్క, మార్నింగ్ వచ్చేటప్పుడు నా బైక్ మీద వచ్చేసాడని చెప్తాడు రిషి. హర్ష కంగారుగా తల పట్టుకొని రిషి వైపు చూస్తాడు. సారీరా, మర్చిపోయాను అని చెప్పి, అక్క నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను అంటాడు హర్ష. రిషిని తీసుకొని కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జానకి కోపంగా సిరి వైపు చూస్తుంది. సిరి తలదించుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. జానకి కూడా వెనకాలే వస్తుందన్నమాట. అబద్ధం ఎందుకు చెప్పావు? సారీ వదిన, మీరు బాధపడతారని చెప్పలేదు. నువ్వు పడే బాధ ముందు ఇదేం ఎక్కువ కాదు, పర్లేదు, ఒక రోజుతో మార్పు సాధ్యం కాదులే, ప్రయత్నిద్దామని అంటుంది జానకి. వద్దు వదిన, నా వల్ల ఆయన బాధపడడం నాకు ఇష్టం లేదు. అర్ధరాత్రి ఒక మాట ఏం చెప్పకుండా బయటికి వెళ్ళిపోయారు, ఎంత టెన్షన్ పడ్డాడో నాకే తెలుసు అని అంటుంది సిరి. ఏం కాదు సిరి, వాడితో నేను మాట్లాడతాను, ప్లీజ్ వదిన, ఆయన నన్ను దూరం పెట్టినా భరించగలను, కానీ నా వల్ల ఆయన బాధపడుతున్నారంటే భరించలేను, వదిలేయండి, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అంటుంది సిరి. సిరి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. రే, నువ్వు కావాలని నన్ను ఇరికించావు కదా అని అంటాడు హర్ష. లేదురా, నిజంగానే మర్చిపోయాను, నీ వల్ల అందరి ముందు బుక్ అయ్యాను. పాపం సిరి మా అక్కకి సమాధానం చెప్పలేక తికమక పడుతూ ఉంటుంది కదా. సిరి గురించి ఆలోచించాలన్న జ్ఞానోదయం ఎప్పుడైందిరా బాబు నీకు అని అంటాడు రిషి. నన్ను ఇరికించే చాలగా జోక్స్ వేస్తున్నావా, నోరు మూసుకోనరా అని అంటాడు హర్ష. అక్క, సిరి ఎక్కడ? తన రూమ్లో ఉంది. సరే. హర్ష, ఒక నిమిషం. ఏంటక్క, రాత్రి నువ్వు బయటికి ఎందుకు వెళ్ళిపోయావు? హర్ష మౌనంగా ఉండిపోయాడు. సిరి నీ గదిలోకి పంపిస్తే ఇలా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతావా? అంత తప్పు అదేం చేసిందిరా అని అంటుంది జానకి. నేను నిద్రపట్టక వెళ్ళానక్క, సిరి వల్ల కాదు, కానీ తను అలానే అనుకుంటుంది, తన వల్లే నువ్వు వెళ్ళిపోయావని. అది హర్ష, తను భరిస్తుంది కదా అని తన గుండె ముక్కలయ్యేలా చేయకు. అదే జరిగితే జీవితాంతం నువ్వు బాధపడినా తను తిరిగి రాకపోవచ్చు. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎలాగో నీకు దూరమైంది, కనీసం నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయినే దక్కించుకొని చెప్తుంది జానకి. హర్ష ఆలోచిస్తూ గదిలోకి వెళ్ళిపోతాడు. అక్క చెబుతుంది నిజమే, నేను సిరిని చాలా బాధ పెడుతున్నాను, తనకి క్షమాపణ చెప్పాలని అనుకుంటాడు. హర్ష, ఇంకా ఇలానే ఉన్నారా? ఫ్రెష్ అయ్యి రండి, భోజనం చేద్దురు. ఓకే సిరి. కాసేపటికి భోజనం చేసి హర్ష గదిలోకి వచ్చేస్తాడు. సిరి వాటర్ బాటిల్ తీసుకుని హర్ష గదికి దగ్గరికి వస్తుంది. హర్ష, వాటర్ ఇక్కడ పెడుతున్నాను. సిరి, ఎక్కడికి వెళ్తున్నావు? నా రూమ్కి. నువ్వు ఇక్కడే పడుకో. వద్దు హర్ష, మీకు కంఫర్టబుల్గా ఉండటం లేదు కదా, నేను వెళ్తాను అని అంటుంది సిరి. అలాని నేను చెప్పానా? లేదు, కానీ ఎన్ని రోజులని మీరు రిషి ఇంటికి వెళ్తారు చెప్పండి అని అంటుంది సిరి. సిరి, నేను బాధ పెట్టాలని నేను అలా చేయలేదు, ఐఎమ్ సారీ అంటాడు హర్ష. సిరి మౌనంగా ఉండిపోయింది. సారీ చెప్పాను కదా, కాస్త కనికరించవే. హర్ష మాటలకి సిరి నవ్వుతుంది. అమ్మయ్య, నవ్వావా? లేట్ అయింది, పడుకోండి. సరే మరి, నువ్వు కూడా ఇక్కడే అని హర్ష అనబోతాడు. పర్లేదు హర్ష, నేను వెళ్తాను. అంటే నీ కోపం ఇంకా తగ్గలేదన్నమాట. మీ మీద కోపం ఎందుకు వస్తుంది, నేను అర్థం చేసుకోగలను హర్ష అని అంటుంది సిరి. అయితే నువ్వు నా దగ్గరే ఉండాలి ప్లీజ్ సిరి. సరే.
థ్యాంక్స్, నువ్వు బెడ్పై నిద్రపో, నేను సోఫాలో పడుకుంటాను. అరే మీకెందుకు శ్రమ, నేను సోఫాలో నిద్రపోతాలేండి. ఏం పర్లేదు, మాట్లాడుకుని వెళ్ళి పడుకో. అదేం కుదరదు, మీరు బెడ్పై పడుకోండి, లేకపోతే నేను బయటికి వెళ్ళిపోతాను అంటుంది సిరి. అబ్బా సరే నీ ఇష్టం, గుడ్, వెళ్ళి పడుకోండి. సిరి వెళ్ళి సోఫాలో పడుకుంటుంది. హర్ష బెడ్పై పడుకొని సిరిని చూస్తూ ఉంటాడు. నాకు నిన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు సిరి, త్వరలోనే మన మధ్య దూరానికి ఒక ఫుల్ స్టాప్ పెడతాను అని అనుకుంటూ ఉంటాడనమాట హర్ష.